నమస్తే, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు వేదిక్ వాస్తు కన్సల్టెంట్ వీరాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో అష్టదిక్పాలకులు అని మాట్లాడుతూ ఉంటాం వాస్తులో. వారు ఎందుకు, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, వారి ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇది చాలా చక్కని క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మంది తెలుసు మనకి తూర్పు, ఉత్తరం, ఈశాన్యం అని ఇవే తెలుసు. కానీ దాంట్లో ఇంకా 8 దిక్కులు ఉంటాయి. మొత్తం 8 దిక్కులకి ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క దేవుడు ఉంటాడు అనమాట. ఆ దేవుడు ఉండటం వల్ల ఆ దిక్కుకి వచ్చే అనుకూలత ఉంటుంది, వ్యతిరేకలు ఉంది. ప్రోస్ కాన్స్ రెండు తెలుసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆ దేవుడు ఉంటే అక్కడ మనకి ఎటువంటి పాజిటివ్నెస్ వస్తుంది. ఆ తర్వాత అసలు అక్కడ ఉండాలా లేదా అని కూడా, దిక్కుగా ఎందుకు ఉండాలని కూడా క్వశ్చన్ అనమాట. ఆ తర్వాత అసలు ఆ దేవుడు సపోజ్ ఇంద్రుడో, యముడో, లేకపోతే ఇంకోటి వరుణుడు, వాయువు ఉంటారు కదా, ఆ దేవుడు యొక్క అధిష్టానం ఎవరుంటారు? ఇప్పుడు అధిష్టానం ఓకే, దానిపైన మళ్ళీ అధిష్టానం ఆ దేవుడికి కూడా. ఇప్పుడు మనకి ఇంద్రుడి కింద అందరు దేవతలు ఉంటారు. ఇంద్రుడికి రాజు, కింగ్ ఆఫ్ గాడ్స్ అన్నమాట. బట్ ఆయన ప్రే చేసుకోవాలంటే వీళ్ళందరూ ప్రే చేసుకోవాలి ముందల. ఇట్లాంటి విషయాలని మనం ఈ వీడియో తెలుసుకుంటామండి. సో ఇక్కడ ఏంటంటే మనకి శాస్త్రం ఒకటి వెరీ క్లీన్ గా చెప్పారండి. అది కూడా మాయామాత అనే శాస్త్రంలో మనకి సంస్కృతంలో చెప్పబడింది. అదేమిటంటే పూర్వే ఇంద్ర, దక్షిణో యమ, పశ్చిమో వరుణ, ఉత్తరి కుబేర, ఈశాన అంటే ఈశ్వర అంటారు, మనం ఈశాన అంటారు అనమాట. అంటే ఏంటంటే క్లియర్ అండర్స్టాండింగ్. అంటే తూర్పు, పూర్వం అంటే తూర్పు సరికి మనకి ఇంద్రుడు. ఆ తర్వాత అగ్ని సరికి అగ్నిమూల అంటే తూర్పు. ఆగ్నేయం అంటే అగ్ని వస్తుంది మనకి ఈస్ట్ సౌత్ కార్నర్ అనమాట. సో దానికి ఆగ్నేయం అంటారు. అగ్నియం, అందుకని అగ్నిమూల మనకు స్టవ్, కిచెన్ అని అనుకుంటాం అనమాట. తూర్పు సరికి ఇంద్రుడు ఎవరు అంటే మనకి గాడ్స్ అందరికి కింగ్ అనమాట. ఆయన చాలా వజ్రాయుధం ఉంటుంది, చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. ఆయనకి ఎక్కువ ప్రైజ్ చేస్తా ఉండాలి. ఆయనకి ఉన్న శక్తి వేరేగా ఉంటుంది, అది మనం డీటెయిల్ తెలుసుకుందాం. ఆ తర్వాత దక్షిణ ఫేస్ ఇల్లు అండి, మా దక్షిణ ప్లాట్ అండి, అనుకునించదండి, అదండి ఇదని చాలా భయపడతా ఉంటారు. దక్షిణానికి అధిపతి యముడు అనమాట. హైలీ ఇండిసిప్లైన్. మన ఇంట్లో ఉండాలి కదా, అంత డిసిప్లైన్ అంటే 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే మనకు ఖచ్చితంగా బాగా అనుకూలిస్తుంది అనమాట. అంతేగాని అది నెగిటివ్ అసలు కాదు అని కాదు. ఆ తర్వాత నైరుతి మూల మనకి చాలా అనుకూలం ఉంటాయి. ఇది బీరోలు పెట్టడానికి, లాకర్ పెట్టడానికి, బెడ్రూమ్ ఉండాలని చెప్పి చాలా అనుకుంటాం. నైరుతి మూలకి అధిపతి నిరుతి అంటారు అనమాట. ఆ తర్వాత పడమర సరికి చాలా మంది తెలియని విషయం ఏంటంటే పడమర హైట్ లో ఉంటుంది, చాలా మంది తెలియదు అనమాట. పడమరకి అధిపతి అంటే వరుణుడు అనమాట, అంటే వానదేవుడు. అందుకే మనకు వాన నీళ్లు కూడా పడమర నుంచి తూర్పు ప్రవహించాలని చెప్పి అంటారు, అదే రీజన్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ సరికి ఏంటంటే వాయువు సరికి వాయుదేవుడు. వాయువుకి ఏంటంటే మనకు అందుకని వాయుమూల ఎందుకంటే కిటికీస్ పెట్టడం, ఎంటీ స్పేస్ ఉంచడం, అట్లాంటి చాలా పెడతా ఉంటాం వాయుమూల. దానివల్ల ఏంటంటే మనకి ఏంటంటే ఇంట్లోకి ఎనర్జీ అంటే వాటి ఫ్లో అంటే ఎయిర్ ఫ్లో కానీ లేదా వెంటిలేషన్ కానీ బాగుంటారు. అందుకని వాయుమూల బీ లైట్ అంటారు అనమాట. నెక్స్ట్ ఈసారి తర్వాత వాయువుని కొంచెం ఫ్రీగా పెడతాం అనమాట. తర్వాత సరికి మనకి వాయువు సరికి వాయువు. ఆ తర్వాత ఉత్తరం సరికి కుబేరుడు, అందరు చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట. కుబేరుడు వచ్చరికి మనకి దేనికి వచ్చిన ధనలక్ష్మిని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే ఎనర్జీ ఫ్లో వస్తుంది ఆటం దాన్ని హోల్డ్ చేయడానికి కుబేరుడు అనమాట. అంటే సేవుడు అనమాట. సేవర్ ఆల్వేస్ మనకి ఏం చేసుకోవాలి, ఆయన ఎక్కువ ప్రైజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈశాన్యం వచ్చేసరికి ఈశానుడు అంటారు సాధారణంగా, అది సాంస్క్రిట్ లో. మన భాషలో వచ్చేసరికి ఈశ్వరుడు అనమాట. ఈశ్వరుడు నెత్తి మీద ఏముంటుంది, గంగాదేవి ఉంటుంది. అందుకని మనం ఈశాన్య స్థలంలో మనకి వాటర్ బాడీస్ ఉండాలి అనుకుంటాం అనమాట. ఇవన్నీ అష్టదిక్కులు అనమాట. అంటే 8 దిక్కులు ఉంటారు, దేవుళ్ళు ఉంటారు అనమాట. ఇవన్నీ మనం ఏదో మన మాయామాత అనే శాస్త్రంలో క్లియర్ గా వివరించబడింది. దీంతో పాటు మనకి విశ్వకర్మ వాస్తు నుంచి మనం ప్రతి గుడిలో విశ్వకర్మ వాస్తులో కూడా దీని గురించి రాయబడింది అనమాట, అష్టదిక్పాల గురించి. అందుకని ఈ దిక్పాలకు సంబంధించి చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరు తెలుసుండాలి. అసలు దీన్ని కూడా ఎట్లా చేయాలని మనం మాట్లాడుకుందాం. తూర్పు వస్తే ఇంద్రుడు దేనికి ఫేమస్ అని, ఫస్ట్ ఆఫ్ ఆల్ కీర్తి అంటే ఇంద్రుడు కంటే మనకి కీర్తి ఒకటి. రెండోది ఏంటంటే ఆయనకి ఏంటంటే పరిపాలన, రూలింగ్. అంటే దేవుళ్ళని పరిపాలిస్తుంటారు కదా, ఆయన రూలింగ్ అంటే ఎవరైతే తూర్పు ఫేస్ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏంటంటే కీర్తి ప్రతిష్టలు. తర్వాత గాడ్ రూల్ అంటే రూలింగ్ అంటే మేనేజ్మెంట్ చేసే లక్షణాలు ఉంటాయి అనమాట బై డిఫాల్ట్. దాంతో పాటు సైంటిఫిక్ గా చూసుకుంటే మార్నింగ్ ఏంటంటే సన్ రైజ్, ఉదయపూట కాంతి పడతా ఉండేది. అది కూడా ఆల్మోస్ట్ 3-4 అవర్స్ మనకి ఆల్మోస్ట్ 9:30-10 దాకా ఇంట్లో పడతా ఉంటాయి. చాలా హెల్దీయెస్ట్ అనమాట అది. ఆ తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మనకి వెంటిలేషన్ ఎక్కువ ఉంటుందో, ఎప్పుడైతే గాలి వెళ్తారు ఎక్కువ ఉంది అంటే మనకేందో పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థాట్స్ వస్తాయి అనమాట. అందుకని తూర్పు దిక్కు ఇల్లుకి చాలా ఎక్కువ వస్తాయి అనమాట. యాజ్ ఐ సెడ్, ఇంద్రుడు ఎందుకంటే నాయకత్వం, లీడర్షిప్ అనమాట. ఎవరైతే లీడర్షిప్ రోజు కోరుకుంటున్నారో, ఎవరైతే కీర్తి ప్రతిష్ట ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, లేకపోతే ఎవరైతే చాలా హెల్దీగా ఉండాలనుకుంటే వాళ్ళకి ఏంటంటే ద బెస్ట్ దారేందంటే వాళ్ళకి ఏంటంటే తూర్పు వాకిలు అనమాట. ఆ తర్వాత దీంట్లో అసలు ఎందుకు ఏం చేయకూడదు, ముఖ్యంగా ఏంటంటే తూర్పు వైపు ఉన్న ఇల్లు అయితే ఎవరికి పూర్తి కంప్లీట్ గా మనం బోర్డర్ దాకా కట్టకూడదండి, కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. అది కారణం సైంటిఫిక్ గా మనం ఒక 2 అడుగులు 3 అడుగులు వేసింది. ఆ 2-3 అడుగుల నుంచి మనకి గాలి వెళ్తూ వస్తారనమాట ఉదయం సన్ రైజ్. అది ఒక సైంటిఫికల్ గా శాస్త్రం ప్రకారం ఏంటంటే కనీసం 2 అడుగులు 3 అడుగులు వదిలేయాలన్నమాట తూర్పు వైపు. ఇది మెయిన్ అనమాట. ఆ తర్వాత ఆగ్నేయం సరిగ్గా ఏంటంటే
అత్యంత మన ఇంట్లో ఉండే అత్యంత పవర్ఫుల్ శక్తి ఎక్కడ ఉండేది ఆగ్నేయంలో ఉంటుంది అనమాట. ఇక్కడ వంట, అందుకని వంటలు అక్కడ పెడతాం. రెండోది ఏంటంటే ఎప్పుడైతే మనం వంట చేసేటప్పుడు కానీ ఎనర్జీ బాగా హై బిల్డ్ అవుతుంది అనమాట. అందుకని మనం ఆగ్నేయంలో కిటికీ ఎక్కడ పెట్టాలి, స్టవ్ ఎక్కడ పెట్టాలి, తర్వాత షింక్ ఎక్కడ పెట్టాలి, చాలా రూల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఆగ్నేయంలో. సో అక్కడ దానికి ఏంటంటే మనకి ఆగ్నేయకి అగ్నిదేవుడు దేనికంటే ఆయన కొంచెం మీరు నెయ్యేస్తే చాలు ఆటోమేటిక్ గా ఉప్పొంగిపోతాడు అనమాట. అందుకని మనం హోమాలు చేశాడు, యాగాలు చేశాడు, పెద్ద నెయ్యితో ఆయన ప్రైజ్ చేస్తాడు అనమాట. సో అందుకని మనకి ఏంటంటే ఆల్వేస్ హై పాజిటివ్ అనేది బిల్డ్ చేయాలి. అక్కడ ఆగ్నేయంలో మెయిన్ ఏమి ఉండకూడదు అంటే ఫస్ట్ వాటర్ బాడీస్ ఎక్కువ ఉండకూడదు, అంటే నీటి నిల్వ ఉంచడం కానీ, సంపులు కానీ, ఇట్లాంటి ఆగ్నేయములు అసలు ఖచ్చితంగా ఉండకూడదు అనమాట. దాంతోపాటు ఏంటంటే ముఖ్యంగా అసలు ఆగ్నేయములు దేని పనికి వస్తుంది అంటే హై ఎనర్జీ వస్తుంది. రెండోది వంట గదికి ఆగ్నేయం మూల అనేది. ఆ తర్వాత సరిగ్గా ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ అందరికి కావాల్సింది ఏంటంటే దక్షిణ ముఖం చాలా మంది ఇళ్ళ కలిసి రాదని అయ్యి అంటా ఉంటారు. దక్షిణానికి ఏంటంటే ఎముడు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎముడు ఏంటంటే డిసిప్లిన్, మనకి పాప కర్మలు అన్ని చూడనమాట. తనమాన భేదం అందరికీ ఆయన పాపుడైతే పాపాతుడు, మంచోడైతే స్వర్గానికి అయిపోతారు, నరకలు సేమ్ శిక్షలు ఉంటాయి, తన పాన బంధువులు ఉండనమాట. సో ఆటోమేటిక్ ఏంటంటే ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హైలీ డిసిప్లిన్, వాళ్ళు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునే ముందల 1-2 సార్లు ఆలోచన తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకంటే పర్ఫెక్ట్ తీసుకోవాలి, పర్ఫెక్షన్ డిసిషన్ వెళ్తేనే వాళ్ళకి అనుకూలిస్తారు అనమాట, బ్లైండ్ గా వెళ్ళకూడదు అనమాట. సో ఇక్కడ సరిగ్గా ఏంటంటే మనకి ఎస్పెషల్లీ దక్షిణముఖ ఇల్లు ఏంటంటే చాలా ప్లాన్డ్ గా కన్స్ట్రక్షన్ చేయాలండి, బ్లైండ్ గా కట్టకూడదు. ఎందుకంటే మనకి దక్షిణముఖ ఇల్లు వస్తారు కదంటే రోడ్డు చాలా నీరుగా ఉంటుంది, మనకి దక్షిణ వైపు ఎక్కువ ఖాళీ వదలం అనమాట. సో చాలా ఆల్మోస్ట్ బోర్డర్ కట్టాల్సి వస్తుంది. ఆ బోర్డర్ కట్టినప్పుడు ఏంటంటే మనకి తూర్పు వైపు ఎంత వదలాలి, పడమ వైపు ఎంత వదలాలి, ఉత్తరం వైపు ఎంత వదలాలి దానికి చాలా కేర్ఫుల్ గా తీసుకొని కట్టారు మెజర్మెంట్స్ అనేది. సో దాంతో పాటు ఇది ప్రణాళిక లేకుండా అసలు కట్టకూడదు, ముఖ్యంగా దక్షిణం. తర్వాత మనకు నైరుతి మూల సరికి మనం చెప్పినట్టు బెడ్రూమ్ కడతాం సాధారణంగా. బెడ్రూమ్ దేనికంటే నైరుతి మూలకు దేనికి ఫేమస్ అంటే నిరుతి అనే దేవత ఉంటుంది అనమాట. అక్కడైనా ఆమెకి దేనికన్నా స్థిరత్వానికి అంటే స్టెబిలిటీకి బాగా అనుకూలత అనమాట ఆ దేవత. సో ఆ స్టెబిలిటీ ఎప్పుడైతే మనకు ఇంట్లో కావాలనుకున్నప్పుడు మనకి ఇంట్లో ఎందుకంటే సాధారణంగా 10 hours 8 hours బెడ్రూమ్ లో స్పెండ్ చేస్తాం అని యావరేజ్, పగల పూట కూడా కొంతమంది స్పెండ్ చేస్తాం అంటారు. సో ఆటోమేటిక్ మనకి స్టెబిలిటీ ఎక్కువ అంటే నైరుతి మూల చాలా బలంగా ఉండాలి అక్కడ. అందుకనే మాస్టర్ బెడ్రూమ్ అని మనకి ప్రార్థనిస్తాం అనమాట. దాంతో పాటు ఇక్కడ ఏంటంటే అక్కడ ముఖ్యంగా ఏమి ఉండకూడదు అనేది నైరుతి మూల, గుంతలు ఉండకూడదు, గుంతలు అసలు ఉండకూడదు. తర్వాత బలహీనంగా ఉండే రమ్మని అసలు ఉండకూడదు అనమాట, లైట్ పెట్టి ఉండకూడదు. అవన్నీ కేర్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. దీంతో పాటు ఇప్పుడు నైరుతి అయిపోయింది, నెక్స్ట్ వచ్చింది మనం నెక్స్ట్ డైరెక్షన్ పడమర వచ్చరికి ఏంటంటే వరుణుడు అంటే వర్షాలు కురుస్తా ఉంటే అవన్నీ అనుకూలం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆయన దేనికి మంచిదంటే రక్షణ కల్పిస్తాడు అనమాట. వరుణ దేవుడు రక్షణ కల్పిస్తాడు, ఆ తర్వాత స్థిరత్వం కల్పిస్తాడు అనమాట. నైరుతి దేవత ఏదైతే నైరుతి మలిస్తుందో దానికి కన్ను అవుతుంది అనమాట. వరుణ దేవుడికి వస్తారు, పడమరకు వస్తారు. స్థిరత్వం ఇప్పుడు ఎందుకు కావాలి మనకి? సో మనకి ఏదైనా స్టేబుల్ డెసిషన్ తీసుకోవాలన్నా కానీ, ఏదైనా చాలా నిదానంగా బ్యాలెన్స్ నిర్ణయం తీసుకోవాలన్నా మనకి ఏంటంటే నైరుతి పడమర మూల చాలా ఉంటుంది అనమాట. అందుకని వరుణ దేవుడికి ఏంటంటే ఆయనకి ఏంటంటే చాలా లక్షణాలు ఉంటాయి. నాకు ఇది వరుణ దేవుడి లక్షణాలు ఏంటంటే స్టేబుల్ గా వర్షం ఎప్పుడు పడితే అప్పుడు మనకు ఆటోమేటిక్ వృద్ధి చెందుతుంది, పంటలు పండుతాయి, తాగటానికి వాటర్ దొరుకుతాయి అనమాట. అందుకని వరుణ దేవుడు చాలా హై ప్రయారిటీ అనమాట. పడమర యొక్క అదుపుత ఆయన కాబట్టి వాటర్ అక్కడ నుంచి నీరు ఎలా పారుతుంది ఇంపార్టెంట్ అనమాట. పడమర ఫేస్ నుంచి ఇట్లా నీరు పోతుంది, ఈశాన్యం పోతుందా, ఆగ్నేయం పోతుందా, లేకపోతే ఇంకా ఏమూల పోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పడమర దిక్కు ఏదైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవ్వాల్సింది అంటే వాటర్ బాడీ ఇటు, వాటర్ ఇంట్లో అంటే వాటర్ ఎటు నుంచి పోతుంది, ఇంటికి ఎలా వస్తుందో అవుట్ గోయింగ్ ఎలా పోతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత వాయువు వచ్చేసరికి ఏంటంటే అధిపతి వాయువుడు అంటే గాలి ఎందుకు మనకంటే సాధారణంగా గాలి ప్రాణశక్తి అనమాట. అందుకని వాయువు ఎందుకంటే మనకు ఆంజనేయ స్వామి చూసుకున్న వాయువు అనమాట. దానికి ఏంటంటే ప్రాణశక్తి చాలా హై ఎనర్జీ ఇస్తాడు అనమాట. ఎప్పుడైతే మనకి వెంటిలేషన్ హెవీగా ఉందంటే ఆటోమేటిక్ అంటే అస్థిరత ఉండదు అనమాట, స్థిరంగా ఉంటారు. సో అందుకని మన నైరుతి మూల నుంచి పడమర మూల నుంచి వాయుమూలం దాకా మనకు ఆల్మోస్ట్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనమాట. దానికి సంబంధించి ఇవేంటంటే స్థిరంగా ఉండటానికి ఉంటుంది అనమాట. తర్వాత గాలి ప్రసరణ చాలా ధారాళంగా వస్తుంది అనమాట ఆ మూల నుంచి. ఇప్పుడు అందరికన్నా మోస్ట్ ఫేవరెట్ దిక్కు ఏంటంటే ఉత్తరం. చాలా మందికి మాకు సేవింగ్స్ ఇంట్లో నుంచి డబ్బులు ఉండట్లేదండి, వస్తాయి ఇన్కమ్ ఫ్లో మనీ బాగానే వస్తుంది కానీ మనం సేవ్ కార్డ్ చేయకపోవట్లేదంటే వాళ్ళ ఇంట్లో ఉత్తరం మూల ఖచ్చితంగా ఉత్తరం దిక్కు లోపం ఉన్నట్టు అనమాట. సో ఉత్తరం వైపు ఇల్లు కట్టేటప్పుడు ఉత్తర ఈశాన్యంలో ద్వారబంధం పెట్టాలి. మరి ద్వారం మీద పెట్టినప్పుడు రెండు విండోస్ పెట్టాలి. ఇంటికైనా సాధారణంగా విండోస్ పెట్టాలి, లేకపోతే విండోకి అనుకున్న పైన ఒకటి వెంటిలేషన్ కానీ ఒకటి పెట్టుకోవాలి. అంటే శాస్త్రంలో చెప్పబడ్డాయి అనమాట. అదైతే పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కుబేరుది దృష్టి పడిపోయి చాలా చక్కగా, అంటే వాళ్ళు ఏదైతే సరే వాళ్ళు నెలకి ఎంత సంపాదించారు కాదు, ఎంత సేవ్ చేసిన ఇంపార్టెంట్ అనమాట. నేను క్రోస్ ఆఫ్ రూపీస్ సంపాదిస్తున్నాను, ఎండ్ ఆఫ్ డే నాకు ఉండట్లేదని కాదు కదా. సో ఎంత సేవ్ చేస్తున్నది ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఉత్తరం అయిపోయిందని ముఖ్యంగా చాలా మంది అందరు గమనించుకొస్తున్నారు, భారమైన వస్తువులు, అడ్డంకులు, ఈ రెండు ఉండకూడదు అనమాట. రెండోది ఏంటంటే గాలి తగలకుండా ఉండడం, లేకపోతే అంటే అడ్డంగా ఉంచడం అనమాట. ఇవన్నీ చేయగలిగితే ఏంటంటే మనకి ఏంటంటే ఉత్తరం వైపు బాగా కనిపిస్తుంది.
ఇప్పుడు ముఖ్యంగా వన్ మోర్ ఏంటంటే ఈశాన్యంకి ఏంటంటే ఈశ్వరుడికి మరి ఆయనకి పార్వతి ఉంది, ఇంకో పక్క గంగా ఉంది. సో గంగని దేవుడిని తల మీద పెట్టుకుంటాడు, మరి అంత గంగ అంత పవిత్రమైనది అనమాట. అట్లాంటి అందుకని ఈశాన్య మూల చాలా పవిత్రంగా ఉంటుంది. అందుకే మనకి ఈశాన్య మూల కాస్మిక్ రేస్ ఉంటాయి అనమాట. అంటే మనకు తెలియని శక్తులు చాలా ఉంటాయి. అందుకని ఈశాన్య మూలే మనం ఏంటంటే పూజ గది కడతాము. అట్లానే ఈశాన్య మూల మన ఇంతమంది బావులు ఉండయి, బావులు కట్టేవాళ్ళం, లేదంటే ఇప్పుడు బోర్వెల్ వేసేస్తాం. ఇప్పుడు మరి సిటీలో బోర్వెల్ అవకాశం లేనప్పుడు ఏంటంటే సంపు కడుతున్నాం అనమాట. ఆ సంపు కూడా డోర్ కి ఎదురుగా ఉండకూడదు, సంపు మీద నడవకూడదు, గంగాదేవి మీద నడవకూడదు కదండి. అట్లాని మరి సంపులో కొంతమంది పిల్లర్లు వేస్తామంటారు, పిల్లర్ పడకూడదు. ఇట్లా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి దానికి కూడా, ఈశాన్యంలో కూడా. సో ఈశాన్యంలో ఏదైతే మనకి ముఖ్యంగా 2 ఉండకూడదు. ఒకటి ఉండాల్సిన ఏంటంటే పూజ గది, ధ్యానం చేసే గది, ఆ తర్వాత నీటి స్థానాలు ఇవి ఉండాలి. ఈశాన్యాలు ఉండకూడని కూడా తెలుసుకోవాలి మనకి. కొంతమంది ఈ మధ్యకాలం నేను చూసానండి, చిన్న ఇల్లు పెద్దలు కానీ, బట్ వాళ్ళు ఈశాన్యం వల్ల ఏంటంటే వాష్రూమ్స్ కట్టారండి, లాబరేటరీ కైండ్ ఆఫ్ థింగ్స్ కొన్ని కట్టారన్నమాట, బాత్రూమ్స్ అవి. వాళ్ళకి అనుకోని లేదు, అంటే ఈశాన్యం మూల బయట ప్లేస్ ఉంది, అక్కడ ఖాళీ ఉంది కదా అని కట్టేశారు. అసలు అక్కడ కానీ ఆగ్నేయ కానీ బాత్రూమ్ కట్టకూడదు యాక్చువల్, కానీ కట్టేశారు. మరి వారికి ఎలా అనుకూలించు కదండి. సో ఈ 3 తీసుకోండి, భారీగా ఉండే నిర్మాణం ఉండకూడదు మన ఇంటి ఈశాన్యంలో, బరువుగా ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లాంటి ఏదైతే వాష్రూమ్స్ కానీ లాబరేటరీస్ కానీ ఇట్లాంటి మాత్రం ఖచ్చితంగా ఉండకూడదండి. ఇవైతే ఎప్పుడైతే ఉండవో ఆటోమేటిక్గా మనకి మనకి ఏదైతే 4 దిక్కులు 8 దిక్కులు మొత్తం మీద అష్టదిక్పాలకులు ఉంటారు కదా, అష్టదిక్పాలకం మనం ఎలా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. అప్పుడు కానీ మనకి ఇప్పుడు తూర్పు కానీ పడమర కానీ దక్షిణం కానీ లేదా వాయువు ఆగ్నేయం లేకపోతే నైరుతి కానీ మనకి బాగా యోగిస్తుంది అనమాట. సో అష్టదిక్పాలకులు ఎవరు, వాళ్ళకి అదే దేవతలు ఎవరు, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, డూస్ అండ్ డూ నాట్స్ ఏంటి, ఆ ప్లేసెస్ లో ఏవేవి పెట్టాలి పెట్టకూడదు, చాలా క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. అంతే కదా? అంతేనండి. రైట్, ధన్యవాదాలు. నమస్తే అండి.